రావణాసురుడిని మాత్రం ఎంతకాలంగా రావణాసురుడు లేడండి. ఆయన్ని ఏమైనా చేశాడా ఏమిటి? వాడి మానాన వాడు ఏడుస్తున్నాడు. ఏదో బాధపడుతున్నాడు, ఏదో పడని అని ఊరుకున్నాడంతే. రామా, నీవే నాకు స్వర్గము, నీ తోటిదే నాకు స్వర్గము అనే సీతమ్మను ఎప్పుడైతే తీసుకుపోయి ఏడిపించడం ప్రారంభించేటప్పటికీ సహించలేదు ఆయన. ఎందుకు అనవసరంగా మంచివాళ్ళని ఏడిపిస్తావలాగా? ఒక ప్రక్క కూర్చో అన్నాడాయన. అయితే నీ మీద కత్తెత్తుతానన్నాడు. ఎత్తితే నా తడాకా చూపిస్తాను అన్నాడాయన. బాణం ఎత్తుతానన్నా అడాయన. అయితే చూడు అని చూపించాడాయన. ఎవరి మానాన వాళ్ళుంటే భగవంతుడు ఎప్పుడూ కూడా అనవసరంగా వెళ్ళి ఇంకొకళ్ళ విషయాల్లో జోక్యం చేసుకునే స్వభావం కలవాడు కానే కాదు. నీ మానాన నువ్వు ఉంటానంటే హాయిగా వదిలిపెట్టేస్తాడాయన. నువ్వే కావాలి అంటే నీ వెంటే ఉంటాడు. నువ్వు అక్కర్లేదు నాకు అంటే నీ నుంచి దూరంగా ఉంటాడాయన. ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టే లక్షణం కాదండి ఆయనది. సహకరించే లక్షణం మాత్రమే కలవాడాయన. సహకరించడం మాత్రమే తన ధర్మం అనుకునేవాడు ఆయన. అంతా బాగుండాలి అని అయితే కోరుకుంటాడు. అందుకోసం ఆయన ఏమని అంటాం మనం? సర్వభూత్ సుహృత్. భూతాలంటే మనుషులే అని అనుకోకండి. కేవలం మనుషులే కాదు, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, మిగతా ఉండే రకరకాలైన కీటకాదులు ఉన్నాయి. అందరికీ మళ్ళీ తను సుహృత్తే. నేను ఇంత బాగున్నానండి అంటూ శుభ్రంగా నువ్వు జంతువుల్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోడు. పక్షులని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోడు. ప్రకృతిని నాశనం చేస్తున్నా ఊరుకోడు. అంటే ప్రకృతి కూడా సర్వభూతాల్లో ఒకటే. చెట్లు చేమలు కూడా ఆ సర్వభూతాల్లో అవి కూడా కొన్నే. కనుక నువ్వు వాటిని నాశనం చేస్తానన్నా, వాటిని హింసిస్తానన్నా ఆయన ఊరుకోడు. వాటి మానానవి ఎంత బాగా బ్రతుకుతున్నాయండి. ఎంత సేవా సహకార గుణం వాటిది. చెట్లు చక్కటి గాలినిస్తున్నాయి, మంచి నీడని ఇస్తాయి, పువ్వులు ఇస్తాయి, కాయలు ఇస్తాయి, ఎన్నో రకాల ఉపకారాలు చేస్తాయి. ఇలాంటి చెట్లని కొట్టేస్తానంటే అది కూడా సహించడాయన. తన మానాన తను బ్రతుకుతోంది. చేతనైతే 10 మందికి సహకారం చేస్తుంది. అది మంచి శ్రేయస్సు. నువ్వు కూడా బ్రతకగలిగితే అట్లా బ్రతుకు. అనవసరంగా ఇంకొకరి మీద పడి వాళ్ళని హింస పెట్టి ఇలాంటివి చేయడం అయితే ఆయన అంగీకరించడన్నమాట. అందుకోసం తాను ఈ లోకంలోకి వచ్చి వాళ్ళకి సహకారం చేయాలి అని అనుకుంటాడు. ఆ సహకారం చేసే పద్ధతిలో ఎవడైతే అడ్డొస్తున్నాడో వాళ్ళని దూరంగా ఉంచాల్సి వస్తుంది. దూరంగా ఉండబోయి అంటాడు. మరి ఉండిపోతే పర్వాలేదు, నేనుండను అంటే ఉంచుతానంటాడు. ఉంచడానికి నువ్వెవడివి అంటే చూపిస్తానంటాడు. అప్పటిదాకా ఏమీ చేయడాయన. చేయదలుచుకుంటే ఏం జరిగేదో చూద్దాం. రావణ యుద్ధం ఆరంభమైన మొదటి రోజునే రామచంద్రుడికి కలిగిన కోపం చేత రావణాసుడి కిరీటం క్రింద పడింది. ధ్వజం విరిగిపోయింది. రథం ముక్కలైంది. గుర్రాలు చచ్చిపోయాయి. సారథి పడిపోయాడు. చేతిలో ఉండే ధనస్సు కూడా ముక్కలయ్యింది.